హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు వెన్స్డే కాబట్టి మన రొటీన్లో లెగ్ డే ఉంది. సో లెగ్ డే కదా, సో మార్నింగ్ బ్లాక్ కాఫీ తాగుదామని ఫిక్స్ అయ్యా, బట్ తాగలేవా బికాజ్ ఒక 1 month వరకు గ్యాప్ ఇద్దాం అనుకుంటున్నాను. అయితే మనం మార్నింగ్ సోక్ చేయాల్సి ఉన్నాయి కదా, దాంతోపాటు కొంచెం హాట్ వాటర్ ఇంకా కొంచెం లెమన్ స్క్వీజ్ చేసి తాగి వచ్చేసాం. మీరు కూడా ట్రై చేయొచ్చు, అది కూడా ఒక మంచి ప్రీ వర్కౌట్. సో దాంతోపాటు కొంచెం ఆల్మండ్స్ ఇంకా బనానా తినేసి ఇంకా ఐ స్టార్టెడ్ డూయింగ్ మై ప్రీ రొటీన్. అదే మన లెగ్ డే ముందు కొంచెం పిస్టల్ స్క్వాట్స్ చేస్తాను అనమాట. అండ్ పిస్టల్ స్క్వాట్స్తో పాటు ఇంకా చాలా వేరియేషన్స్ చేస్తాను, లైక్ స్ట్రెచెస్. దాంతోపాటు మన లెగ్ ఏదైతే గ్రాయిన్ అయితే ఉంటుంది కదా, అది కంప్లీట్గా యాక్టివేట్ అవుతుంది. సో పిస్టల్ స్క్వాట్స్ ఇంకా మన స్ట్రెచెస్ తర్వాత ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్ ఫ్రంట్ బార్బెల్ స్క్వాట్స్. సో మీరు కూడా ఈ వర్కౌట్ చేయాలంటే స్టార్ట్ చేయండి. ఇది చాలా గుడ్ వర్కౌట్ ఫర్ క్వాడ్స్. ఒకవేళ మీకు ఇది కష్టంగా అనిపిస్తే మీరు గోబ్లెట్ స్క్వాట్ కూడా చేసుకోవచ్చు. గోబ్లెట్ స్క్వాట్ అంటే ఒకసారి మీరు గూగుల్ సెర్చ్ చేయండి, దాంట్లో తెలిసిపోద్ది. లైక్ చాలా సింపుల్. 1 డంబుల్ ఉంటుంది కదా, ఒక హెవీ వెయిట్ డంబుల్ లైక్ 15 తీసుకోండి. 15 తీసుకొని ఇంకా బాగా ఇలా ఫ్రంట్ని పట్టుకొని షోల్డర్ హైట్లో ఇంకా సేమ్ స్క్వాట్ చేయండి, అంతే. లైక్ మీరు బార్బెల్ స్క్వాట్ కూడా చేయొచ్చు, బట్ ప్రెజెంట్ నా రొటీన్లో మాత్రం ఫ్రంట్ స్క్వాట్స్ ఉంది. అండ్ నార్మల్ ఆర్డినరీ స్క్వాట్స్ ఏమో మనం స్ట్రెంత్ ట్రైనింగ్ రోజు చేస్తాం. ఒకవేళ మీరు నా వీడియోస్ చూసారనుకోండి తెలిసిపోతుంది. అయితే మన ఫస్ట్ వేరియేషన్ 4 sets చేసాం. లైక్ ఐ స్టార్టెడ్ అట్ 17.5 అండ్ ఎండెడ్ అట్ 25. ఓకే, సో దాని తర్వాత లెట్స్ కమ్ టు అవర్ ఫేవరెట్ వర్కౌట్. మీరు కూడా ఇది ట్రై చేయండి, సీరియస్లీ దిస్ ఈజ్ సో గుడ్. దీని పేరు బల్జరియన్ స్ప్లిట్ స్క్వాట్స్. ఒకవేళ మీకు లంజెస్ ఇష్టం లేదనుకోండి, అదే LUNGS మీరు అనుకునేది కాదు. అదే ఎవరైతే ఈ వర్కౌట్ ఫస్ట్ చేస్తారు కదా, అస్సలు నచ్చదు భయ మీకు. బట్ ఒక్కసారి మీకు అలవాటు అయిపోయింది అనుకోండి, సీరియస్లీ బెస్ట్, ఐ వుడ్ సే వన్ ఆఫ్ ద బెస్ట్ లెగ్ వర్కౌట్ ఇది. సో ఈ వేరియేషన్ ఒక 3 సెట్లు అయినాయి. దాని తర్వాత ఈ RDLs ట్రైన్ చేద్దాం. సో RDL అంటే రొమానియన్ డెడ్ లిఫ్ట్స్, ఓకేనా. సో ఇది ఈరోజు డంబుల్స్తో చేస్తున్నా, బట్ ఈరోజు బార్బెల్తో చేసే మూడ్ లేదు. బట్ 2 ఫంక్షనాలిటీస్ సేమే, బట్ ఈరోజు కొంచెం డంబుల్ చేయాలి ఉంది, సో దీంతోనే సాటిస్ఫై అయిపోదాం. సో అయితే ఈ వర్కౌట్ కంప్లీట్లీ మీ గ్లూట్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్ మీద ఫోకస్ అవుతుంది, ఓకేనా. ఎప్పుడైతే మీరు లెగ్స్ ట్రైన్ చేసేటప్పుడు పక్కాగా క్వాడ్స్ ఇంకా గ్లూట్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్ ఈ 3 మసిల్స్ని కూడా ట్రైన్ చేయాలి, లేదంటే మీ లెగ్ తాలూకా స్ట్రక్చర్ అస్సలు బాగోదు. అండ్ మీ జిమ్లో ఈ లెగ్ ఎక్స్టెన్షన్ మషిన్ ఉందనుకోండి, దీంతోనే మీరు ఈ లెగ్ కర్ల్స్ ఈ టైప్లో చేయండి. జనరల్గా అందరూ పడుకొని చేస్తారు కదా, ఒకసారి ఈ వేరియేషన్ ట్రై చేసి చూడండి. సీరియస్లీ చెప్తున్నాను, మైండ్ పోద్ది, అంత ఎఫెక్టివ్గా పడుద్ది. యూ కెన్ ఫీల్ దట్ మసిల్ మూవింగ్. ఇంకా 2 days తర్వాత పెయిన్ ఉంటుంది, అదే పెయిన్ అంటే సోర్నెస్ ఉంటుంది, ఇంకా మామూలుగా ఉంటుంది. అయితే ఆ లెగ్ కర్ల్స్ చేసాక ఈ ఎక్స్టెన్షన్ చేయకపోతే అసలు బుర్ర పని చేయదు. బట్ ఈ 2 చేసినాక అదొక ఫీలింగ్ ఉంటుంది చూడండి, అది సీరియస్లీ అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేని ఫీలింగ్ అది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఒక లెగ్ కర్ల్ తర్వాత లెగ్ ఎక్స్టెన్షన్ చేయకుండా ఆపేయండి, అప్పుడు చూడండి ఎలా ఉంటుందో. అసలు అదోలా అనిపిస్తుంది అనమాట. అయితే దాని తర్వాత మంచిగా సింగిల్ లెగ్ కాఫ్ రైజెస్ చేసా. అవి ఒక 3 sets తర్వాత ఐ కేమ్ టు డూ దిస్ యాబ్ వేరియేషన్. సో ఈ యాబ్స్ మీకు తెలిసిందే కదా, ఈ కేబుల్ క్రంచెస్. ఐ వుడ్ రేట్ దిస్ 9 out of 10 గైస్. సో ఇది కంప్లీట్లీ బెస్ట్ వర్కౌట్ ఫర్ యువర్ యాబ్స్. సో బికాజ్ మనమైతే ఎప్పుడు ముందు ఇంకా జిమ్ ఎప్పటి నుంచి చేస్తున్నాం కదా, మనం యాబ్స్ మీద పర్ఫెక్ట్గా కాన్సన్ట్రేట్ చేయలేదు. బట్ ఈ లాస్ట్ ఎప్పుడైతే ఛాలెంజ్ స్టార్ట్ చేశాను కదా, అప్పటి నుంచే ఇంకా కొంచెం ఫోకస్ పెట్టా అంతే దీని మీద. బట్ రీసెర్చ్ చేసాక తెలిసింది ఏంటంటే చాలా సాక్రిఫైస్ చేయాలి యాప్స్ కోసం, లైక్ చాలా. ఒకవేళ మీరు కూడా మంచిగా యాప్స్ కావాలంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, ఐ విల్ టెల్ యూ ద టిప్స్ అండ్ ట్రిక్స్. సో ఇంకా జిమ్ తర్వాత వెంటనే ఇంటికి వచ్చాను. సో ఇంటికి వచ్చే ముందు కొంచెం అలా గ్రోసరీ షాపింగ్ చేసా, ఒక 5 eggs తీసుకున్నా. సో ఇంటికి రాగానే 4 whole eggs ఇంకా 1 egg white అంతే. దాంట్లో మంచిగా మ్యాగీ మసాలా ప్యాకెట్ కనిపించింది, ఇంకా కలిపి సాల్ట్ వేసి మిక్స్ చేసి భలే వచ్చింది ఆమ్లెట్. దాంతోపాటు ఈ సార్డో మీద ఫిటా చీజ్ స్ప్రెడ్ చేసి దానిపైన ఇలాగా వైల్డ్ హనీ వేసుకొని తింటే ఇంకా భలే ఉంటుంది. సీరియస్లీ మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర సార్డో లేదనుకోండి, నార్మల్ బ్రౌన్ బ్రెడ్తోనే చేసుకోవచ్చు. ఇంకా లంచ్కి వస్తే 2 roti, 150 grams ఆఫ్ హార్స్ గ్రామ్, దాని తర్వాత కుకుంబర్ ఫర్ ఫైబర్. అండ్ మన తెలుగు వాళ్ళ గురించి తెలిసిందే కదా, ఆవకాయ లేకుంటే ముద్దదే కదా. సో అది తిన్నాక కొంచెం ఆఫీస్ వర్క్ చేసే, దాని తర్వాత కొంచెం చిల్ అయ్యి అలాగా కాఫీ తాగడం బయటకు వచ్చాం. సో ఇంటి దగ్గర ఒక చిన్న క్యాఫే ఉంది, లైక్ ఓపెన్ క్యాఫే అనమాట, మడ్ కప్స్ అని. సూపర్ క్యాఫే, అసలు రీజనబుల్ ప్రైస్లో సూపర్ కాఫీ. బట్ అక్కడికి వెళ్ళాక మూడ్ చేంజ్ అయిపోయింది, ఇంకా జింజర్ లెమన్ టీ తీసుకున్నా, దాంతోపాటు కొంచెం పీనట్స్ అంతే. అయితే అలా ఇంటికి వస్తూ వెజిటేబుల్ స్టాకప్ కోసం అలా ఆగాను. అండ్ షాపింగ్ చేసి వచ్చేసరికి చాలా టైం అయిపోయింది. అండ్ డిన్నర్ చేసే ఓపిక కూడా లేదు. సో మధ్యాహ్నం ఇంకా 200 grams ఆఫ్ కర్రీ మిగిలింది, దాంతోపాటు ఇంకా 2 breads వేసుకొని మంచిగా తిన్నా.
సో అయితే వీడియో ఇక్కడితో నేను చేద్దాం గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ ఇట్. ప్లీజ్ గివ్ అ లైక్ అండ్ అ సబ్స్క్రైబ్. అండ్ సీ యూ గైస్ ఆన్ డే 81.